హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ద టిక్ టాక్ కిల్లర్ ఇదొక స్పానిష్ మినీ డాక్యుమెంటరీ సిరీస్ గైస్. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ అయితే చాలా బాగా చేశారు. అసలు తెలుగు ఆడియోలో ఎక్కడుంది బ్రో అంటున్నారు, అబద్ధం చెప్తున్నా ఉంటున్నారు. ఒకసారి నెట్ఫ్లిక్స్లో ఆడియో చేంజ్ ఆప్షన్ చెక్ చేయండి మామ. అబద్ధం చెప్తే నాకేం వస్తుంది చెప్పండి. ఎనీవేస్, ఇందులో జస్ట్ 2 ఎపిసోడ్స్ ఉంటాయి. క్రెడిట్స్ అన్ని తీసేస్తే ఫస్ట్ ఎపిసోడ్ రన్ టైం 35 మినిట్స్ ఉంటుంది. సెకండ్ ఎపిసోడ్ 50 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ ఏం లేదు, కానీ కొంచెం సెన్సిటివ్ పీపుల్ అయితే ఇబ్బంది పడొచ్చు. ట్రూ క్రైమ్ సిస్టమ్ ఉంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో డీటెయిల్గా ఈ డాక్యుమెంటరీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. సింపుల్గా ఈ డాక్యుమెంటరీ ప్లాట్ ఏంటంటే, ఈ డాక్యుమెంటరీలో ఈస్టర్ అని ఒక అమ్మాయి స్టోరీ చూపిస్తారు గైస్. తను సడన్గా మిస్ అయిపోతుంది. తన ఫ్యామిలీ వాళ్ళు తను లాస్ట్ ఎక్కడుండిందో ఆ ప్లేస్కి వెళ్తారు. జురాడో మాంటిల్లా అని ఒక ఎమోషనల్ టిక్ టాక్ ట్రావెలర్ ఉంటాడు గైస్. అతనే ఈస్టర్ని లాస్ట్ టైం చూసిన వ్యక్తి. సో డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే అతనికి ఒక వెరీ డార్క్ పాస్ట్ ఉందని తెలుస్తుంది. సో ఈస్టర్ మిస్సింగ్కి అతనికి ఏమైనా లింక్ ఉందా, నెక్స్ట్ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్గా ఈ డాక్యుమెంటరీ ప్లాట్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే, ఫస్ట్లీ ఇది అందరికీ నచ్చే డాక్యుమెంటరీ కాదు గైస్. సెకండ్లీ చాలా స్లోగా ఉంటుంది గైస్. అన్ని డాక్యుమెంటరీస్లో అస్సలు ఉండదు. రియల్గా జరిగిన క్రైమ్ చాలా ఘోరంగా ఉంటుంది. బట్ ఇక్కడ డాక్యుమెంటరీలో ఆ ముస్లోడి టిక్ టాక్ అకౌంట్ మీద పెట్టిన శ్రద్ధ కొంచెం కూడా కేసు మీద పెట్టలేదు గైస్. వాడి తొర్రిపారులు చూస్తేనే చాలా కోపం వచ్చింది నాకైతే ఇందులో జరిగిన క్రైమ్ చాలా సాడ్గా అనిపించింది. బట్ ఎందుకో ఈ డాక్యుమెంటరీలో ఆ క్రైమ్ ని సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేదు అనిపించింది గైస్. అంటే ఇలా అనిపించడానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే, ఈ కేసు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇంకా కోర్టులో ట్రయల్స్ జరుగుతున్నాయి. సో నా ఒపీనియన్ లో ఇలా ఇంకా కంప్లీట్ గా ఒక కంక్లూషన్ రాని కేసుల మీద డాక్యుమెంటరీస్ తీయడం కరెక్ట్ కాదనిపిస్తుంది. క్లియర్ గా కేసు మొత్తం కంప్లీట్ అయ్యాక తీస్తే బాగుంటుంది కదా. సో ఇఫ్ మీకు స్లో డ్రామా బేస్డ్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీస్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే, ఎలాగో తెలుగు ఆడియోలో కూడా ఉంది కాబట్టి జస్ట్ టైం పాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. లేకపోతే ఈజీగా స్కిప్ చేసేయండి. నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% యాజ్ అన్ ఇన్కంప్లీట్ డాక్యుమెంటరీ. సో ఇది గైస్ ద టిక్ టాక్ కిల్లర్ డాక్యుమెంటరీ మినీ సిరీస్ రివ్యూ. ఆల్రెడీ డాక్యుమెంటరీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.